హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ అయితే మనం బ్లాగ్ అయ్యబోతున్నాము. సో ఈయన వచ్చేసి మా ఆఫీస్ కొలీగ్. హాయ్ బ్రో. హాయ్ గాయ్స్, వాట్సాప్. మాకైతే క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు ఆఫీస్లో. ఇంకా మాకు ఒక హాలిడేస్ కలిసి వచ్చినాయి. సో మనమైతే ఎడికి వెళ్తున్నాం బ్రో? మనం తిరుపతి వెళ్తున్నాం బ్రో. సో మేమైతే ఆ తిరుపతికి వెళ్దామని ప్లాన్ వేసినాం. మేమిద్దరం, ఇంకా ఇద్దరు ఆ లోపల ట్రైన్లో కూర్చున్నారు. బ్రో సీట్లు దొరికినా? దొరికినా బ్రో. వాళ్ళిద్దరు ఏమి ఉన్నారు? వాళ్ళిద్దరు లేట్ వస్తున్నాడు. సో మాకైతే సీట్లు దొరికినాయి. మేము మొత్తం 4 మెంబర్స్ వెళ్తున్నాం. ఇక ఇప్పుడు ట్రైన్ ఎక్కి రేపు మార్నింగ్ దిగాలి. మార్నింగ్ దిగి రేపు జర ఫ్రెష్ అయ్యి మంచి దర్శనం చేస్తూ తిరుపతి ఆడున్న ప్లేసెస్ మొత్తం కవర్ చేస్తాం. మన వీక్ ఆఫ్ కలిసి వచ్చినాయి మొత్తం. క్రిస్మస్ మొత్తం మాకు 4 హాలిడేస్ వచ్చినాయి ఆఫీస్ లో. అట్లానే కమాన్ ఈ వ్లాగ్ మొత్తం లోపల ట్రైన్ లో కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. సో గాయ్స్ ఏంటంటే ఫస్ట్ మేము స్లీపర్ క్లాస్ బుక్ చేసినాం, కానీ అది వెయిటింగ్ లిస్ట్ ఉండే. అది వెయిటింగ్ లిస్ట్ ఉండే కాబట్టి మాకు కన్ఫర్మ్ కాలే. 4 o'clock వరకు 10 ఉండే వెయిటింగ్ లిస్ట్. మేము ఆల్మోస్ట్ ట్రైన్ మూవ్ అయ్యే వరకు స్టార్ట్ అవుతాం మనకి. ఆల్మోస్ట్ సీట్లు కన్ఫర్మ్ అయితే అనుకున్నాం, బట్ కాలేదు. లాస్ట్ ఫైనల్ గా జనరల్ టికెట్ తీసేసుకున్నాం. ప్లేసెస్ అయితే దొరికేసినాయి. ఫుల్ హ్యాపీ. ఆడ లోపల చూద్దాం మా వాళ్ళు ఏం చేస్తారు. మా వాళ్ళు ఇద్దరు ఆపిరు టికెట్లు. వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. హాయ్ మామా. హాయ్. ఇగో ఈయన మా ఫ్రెండ్స్ ఇద్దరు. వీళ్ళిద్దరే సీట్లు ఆపిరు మా కోసం. అయితే వీళ్ళిద్దరే సీట్లు ఆపిరు. అలా మా జర్నీ వచ్చేసి కాచిగూడ నుండి స్టార్ట్ అయింది. టోటల్ 11 hours జర్నీ ఉండే. నైట్ మేము ఫుల్ టైం పాస్ చేసుకుంటా, గేమ్స్ ఆడుకుంటా, లూడో, మూవీ చూసుకుంటూ ఫుల్ అంటే ఫుల్ టైం పాస్ చేసినాం. మళ్ళీ మధ్యలో ఆకలి అయితే ఇంట్లో కొద్దిగా టిఫిన్ కట్టించారు, అవి తినుకుంటా జర్నీ అయితే మంచిగా సాగించినాం. ఇక మెల్లగా అందరం స్లీప్ వేసినాం. తిరుపతి వచ్చే 1 hour ముందు మాకైతే మంచి వ్యూ కనబడింది. మార్నింగ్ నేచర్ మొత్తం చాలా కూల్ క్లైమేట్ ఉండే. Where did you go when I was down and I needed you most, yeah? Where did you go when I was alone just looking for hope, yeah? I worked on myself, learned a few lessons. Without you I spread my wings to the heavens. But where did you go when I was down and I needed you most, yeah? It was long days and long nights, battling with demons, so tired from the fights, yeah. I was struggling to make ends meet, thought I had you on my team, now the feeling's bittersweet, cause I look back now, and it looks different. I was trying to win for us, but you had a different mission. Just listen, I fought hard every day. You gave away someone who would follow you into the grave. Where did you go when I was down and I needed you most, yeah? Where did you go when I was alone just looking for hope, yeah? I worked on myself, learned a few lessons. Without you I spread my wings to the heavens. But where did you go when I was down and I needed you most, yeah? Life's looking good now, cut out the negative. It stays away if you make sure not to let it in. A different purpose, I'm a different person. I've been working on myself, built a new version. The best revenge is having success, so what's next? Goddamn, I've been feeling real blessed to be alive, to be in this life. I got a new chance to move on and thrive. So I'll stay strong, I'll live life. I'll be wrong, I'll be right. I'll work hard, see new sights. I'll look deep, yeah, inside. And I'll never look back with any regret. I always tried, always did my best. Pass or fail, at least I took the test. Now I'm just ready for what's next. Let's go! Where did you go when I was down and I needed you most, yeah? Where did you go when I was alone just looking for hope, yeah? I worked on myself, learned a few lessons. Without you I spread my wings to the heavens. But where did you go when I was down and I needed you most, yeah? సో గాయస్, ఫైనల్ అయితే మనమే తిరుపతి వచ్చేసినాం. మామా ఫైనల్ తిరుపతి అయితే వచ్చేసినాం. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాత్రి ట్రైన్ లో ఎట్లా అనిపించింది? టైం పాస్ అయిందా? టైం పాస్ ఉంది. చలో డక్లో
అమ్మ రాత్రి ట్రైన్ టైం పాస్ అయిందా? మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం, సాంగ్స్ పాడుకుంటా, మూవీస్ చూసుకుంటా. రాత్రి ఫుల్ టైం పాస్ అయింది కదా ట్రైన్ లో మనకి. చాలా చిల్లి కొట్టేసాం. సో ఒక డీజే బాక్స్ తీసుకొచ్చాం. బాక్స్ ఆన్ బ్యాగ్ లో ఉంది. కమాన్. ఆడేడి ప్రశాంత్ గారు ఏడి? ముందున్నాడా? ఇప్పుడు దిగినాం జర ఈడ ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు డైరెక్ట్ గా మళ్ళీ పైకి స్టార్ట్ కావాలి, కొండపైకి స్టార్ట్ కావాలి. ఎట్లా వెళ్ళాం కొండపైకి? బస్సా లేకపోతే బై వాకా? బై వాక్ పోతే మస్తు టైం పాస్ అవుతుందమ్మా. అవును, మొత్తం ఎన్ని మెట్లు ఉన్నాయమ్మా కొండపైకి వెళ్ళాలంటే? మొత్తం 3500 మెట్లు ఉన్నాయి. ఇక ఇక్కడికి నడుచుకుంటూ పోయి మంచిగా టైం పాస్ చేసుకుంటా ఆడ పోయి మంచి దర్శనం చేసుకుందాం. అప్రాక్స్ 3000 ప్లస్ మెట్లు అంటే 8 కిలోమీటర్స్ వరకు వస్తుంది. మనకు 5 hours పడుతుందన్నా? 5 hours వరకు పడచ్చు అన్న. మనం 5 hours లో కొండపైకి వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడ ఫ్రీ టికెట్స్ ఏమో ఇస్తారంట కదా లాకర్ది? ఇక్కడ బస్ దగ్గర భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఇస్తారు, లేదంటే మెట్ల ఆడ ముందు స్టేషన్ పక్కన ఇస్తారంట లాకర్ది. ఆడ లాకర్ తీసుకొని మన బ్యాగ్స్ పెట్టి ఈ ఆడికల్ ఇక పైకి స్టార్ట్ అయిపోదాం కొండపైకి. ఈ ఆడికి పోయినాక మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. చలో కమాన్ గాయ్స్. Where did you go when I was down and I needed you most? సో తిరుమల కొండపైకి వెళ్ళాలంటే మనకు వచ్చేసి 2 ways ఉన్నాయి. ఒకటి అలిపిరి మెట్టు, ఇంకోటి శ్రీవారి మెట్టు. మేము అలిపిరి నుండి వెళ్దాం అనుకున్నాం బై వాక్, కానీ అటు సైడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అయిపోయినాయంట. మాకు ఒక ఆటోనే కలిసి చెప్పిండు ఇటు సైడ్ లేవు, శ్రీవారి మెట్టు సైడ్ వెళ్తే మీకు కంపల్సరీ దొరుకుతాయని. సో మేమైతే ఆటో పట్టుకొని అయితే శ్రీవారి మెట్టు సైడ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. Where did you go when I was alone, just looking for hope? Yeah, I worked on myself, learned a few lessons. Without you, I spread my wings to the heavens. But where Govinda, Govinda. Where did you go when I was down and I needed you most? Yeah. It was long days and long nights, battling with demons, so tired from the fights, yeah. I was struggling to make ends meet, thought I had you on my team, now the feeling's bittersweet, cause I look back now, and it looks different. I was trying to win for us, but you had a different mission. Just listen, I fought hard every day. You gave away someone who would follow you into the grave. Where did you go when I was down and I needed you most, yeah? Where did you go when I was alone, just looking for hope, yeah? I worked on myself, learned a few lessons. Without you, I spread my wings to the heavens. But where did you go when I was down and I needed you most, yeah? Life's looking good now, cut out the negative. It stays away if you make sure not to let it in. A different purpose, I'm a different person. I've been working on myself, built a new version. The best revenge is having success, so what's next? Goddamn, I've been feeling real blessed to be alive, to be in this life. I got a new chance to move on and thrive. So I'll stay strong, I'll live life. I'll be wrong, I'll be right. I'll work hard. మనం కొండపైకి వెళ్ళే ముందు మన కింద అయితే లగేజ్ కౌంటర్ ఉంటుంది. మన దగ్గర ఉన్న లగేజ్ మొత్తం ఆ కౌంటర్లు వేసేస్తే వాళ్ళు మొత్తం పైకి తీసుకొస్తారు లారీలా. ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనకేం చార్జెస్ ఏం తీసుకోరు. ఒక టోకెన్ ఇస్తారు, మళ్ళీ పైకి రాగానే వితిన్ మనం వెళ్ళే లోపల వాళ్ళు పైకి తీసుకొచ్చేస్తారు. సో మేము వాళ్ళ గోవింద అనుకుంటూ మా కొండపైకి అయితే 9:45కి ఎగ్జాక్ట్ స్టార్ట్ అయిపోయినాం. సో గాయ్స్ మనమైతే స్టార్ట్ చేసినాం ఇప్పుడే. గోవిందా గోవిందా చలో.
200 200 అయిపోయినాయి అమ్మా, అప్పుడే 200 అయిపోయినాయి, ఇంకా 2000 ఉన్నాయి. ఎక్కేస్తాం 2 hours లా. గోవిందా 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 గోవిందా. ఇది సెకండ్ టైం అమ్మా నేను రావడం. ఇంతకుముందు లాక్డౌన్ వచ్చాను. నువ్వు ఫస్ట్ టైమా? నేను ఫస్ట్ టైం అందుకే అంత సార్ ఉంటా. అమ్మ ఎట్లా అనిపిస్తుంది మెట్ల మీకు నడుచుకుని వస్తే? వెళ్ళిపోవచ్చు, కాకపోతే మా వాడి కోసం ఆగినాం అంతే. మొత్తం చెమటలు అప్పుడే చెమటలు వచ్చేస్తున్నాయి. మేమైతే ముగ్గురం వచ్చేసిన, మా వాడు ఇంకోటి రావాలి, ఆయన కోసమని కూర్చున్నాం. ఆడేడున్నాం అసలు. అవునా? మేమైతే నాన్ స్టాప్ 700 స్టెప్స్ వచ్చేసినాం. ఒక 25 minutes వచ్చేసినాం. ఇంకేంది ఉన్నాయి స్టెప్స్? 40 minutes లో అయిపోతుంది. ఏమైంది బ్రో అసలు? ఏడులో కనిపిస్తానే లేవు అసలు. ఆగినా ఏడైనా మధ్యలో కూర్చో 5 నిమిషాలు. బాయ్ ఎట్లా అనిపిస్తుంది నెక్స్ట్ టైం? మొత్తం చెమటాలు ఇది కూడా ఒకసారి అందరు చెమటాలు అయిపోయారు మా వాళ్ళు అయితే.
మామ ఫైనల్ అయితే వచ్చేసినామా? గంటలో కొట్టినాం బాగా చాలా. యాక్చువల్లీ 9:45 స్టార్ట్ చేస్తే 10:45 కల్లా కొట్టాం కదా. గైస్ ఫైనల్ అయితే మనమైతే తిరుపతి పైకి వచ్చేసినాం. ఎన్ని మెట్లు ఉండే అన్న? 2800 ప్లస్. మేము వేరే రూట్కి వెళ్ళి వచ్చినాం. అంటే ఏ రూట్ అనుకున్నాం ఫస్ట్? యాక్చువల్లీ ఫ్రెండ్స్ మేము అలిపిరి బై వాక్ వద్దాం అనుకున్నాం. కాకపోతే టికెట్స్ అయిపోయింది లేవంట. శ్రీవారి నుంచి వస్తాం. సో ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ అయిపోయినాయి. సో గోవిత్ ఫ్లో అని చెప్పేసి గోవిత్ ఫ్లో అని మనం ఎచ్చడికి ఎక్కినామా? శ్రీవారి మెట్లుకి ఎక్కినామా? మెట్లు ఎక్కినట్టే లేదు ఇప్పుడైతే. ఆల్మోస్ట్ ఎన్ని మెట్లు ఉండే మామ? 2300 మెట్లు ఉండే. 588 మనకి ఎంతసేపు అయింది ఎక్కడానికి? గంట సేపు అయిపోయింది. మేమైతే టైం పాస్ చేసుకుంటా గంటలు ఎక్కించినాం. ఫ్రెండ్స్ కాబట్టి 1.5 అవర్ అయింది అంతే. గంట పట్టదమ్మా, ఎక్కువ కాలేదు. అయితే కొద్దిగా మరో గంటన్నర పట్టొచ్చు అంతే. ఇప్పుడు వెళ్ళి ముందు లాకర్ తీసుకొని జర ఫ్రెష్ అప్ అయ్యి ఇక డైరెక్ట్ ఇక దర్శనంకి వెళ్దాం. స్వామివారి దర్శనానికి బయలుదేరాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సో అలా పైకి రాగానే మనకైతే రైట్ సైడ్ లా లగేజ్ కౌంటర్ ఉంటుంది. మనం కింద ఇచ్చిన బ్యాగ్స్ ఇంకా లగేజ్ ఇంకా కలెక్ట్ చేసుకోవచ్చు. మేమైతే మా బ్యాగ్ తీసుకొని రూమ్ కోసం అయితే స్టార్ట్ అయినాం. ఆయన ప్రజెంట్ అయితే రూమ్స్ అన్నీ ఫుల్ ఉన్నాయని చెప్పిండు. మనం టైం ఎందుకు వేస్ట్ చేయాలని అక్కడనే పక్కకి ఫ్రీ లాకర్స్ ఇంకా వాష్రూమ్స్ ఉంటాయి స్నానం కోసం. మేమైతే మా లగేజెస్ మొత్తం ఫ్రీ లాకర్లో పెట్టేసి మనమైతే గుండు చేయించుకొని అయితే వెళ్తున్నాం. సో గాయస్ మనమైతే దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. మనం మొత్తం గెటప్ మార్చేసినాం. ఇప్పుడైతే మనం పోయేది ఫ్రీ దర్శనం. ఎంతసేపు అవుతుంది ఫ్రీ దర్శనంకి? 24 hours. దర్శనం ముందు మన మొబైల్స్ వచ్చేసి ఈ లాకర్లో డిపాజిట్ చేయాలి. ఎందుకంటే లోపలైతే మొబైల్స్ నాట్ అలౌడ్. ఆఫ్టర్ దర్శనం మళ్ళీ మొబైల్స్ వచ్చేసి మన ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఇస్తారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్లీ మన దర్శనం అయితే అయిపోయింది. మనకైతే 31 hours పడ్డాయి దర్శనంకి. ఎందుకంటే ఆ రోజు చాలా క్రౌడ్ వచ్చింది. దానికోసమైన దర్శనం లేట్ అయినా పర్లేదు. మాకైతే చాలా మస్తు అయింది దర్శనం అయితే.
మనమైతే తిరుమల దగ్గర ఉన్న అన్ని టెంపుల్స్ కవర్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే మనకు టైం సరిపోలేదు. ఆల్మోస్ట్ 31 hours ఈ దర్శనంకే పడ్డది. దానివల్ల మేము ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ఇక సరేగా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కవర్ చేద్దాం. సో వ్లాగ్ అయితే ఈడి దాకా ఎండ్ చేస్తున్నాం. గోవిందా గోవిందా.